పునరుజ్జీవింపచేసే దిశగా కూటమి సర్కారు శరవేగంగా అడుగులు వేస్తోంది. విభజన గాయాల నుంచి కోలుకునే దశలో మాజీ సీఎం జగన్ చేసిన విధ్వంసం నుంచి బయటపడటానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. ప్రభుత్వ పథకాలు, ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిలో తన కార్యాచరణను క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన జిల్లా కలెక్టర్లతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరి కాసేపట్లో విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. తన ఆలోచనలు, కూటమి ప్రభుత్వ విధానాలను వారికి వివరించి దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీ పునర్నిర్మాణంపై ఏపీ సీఎం చంద్రబాబు సమగ్ర సమీక్ష సమావేశం ఏపీ కలెక్టర్లతో మరి కాసేపట్లో నిర్వహించబోతున్నారు. వివిధ శాఖలపై సమగ్ర పనితీరు, అలాగే ప్రభుత్వ ఆలోచనలు, విధి విధానాలకి సంబంధించి కలెక్టర్లతో చర్చించే అవకాశం కనిపిస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య లైవ్ లో అందిస్తారు. సత్య, విజయ చంద్రిక, ఒక ప్రభుత్వానికి అతి కీలకమైనటువంటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్, అందులోనూ తొలి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఈ రోజు ఎన్డీఏ కూటమి సర్కార్ ఏర్పడ్డాక నిర్వహిస్తున్నారు. దీనికి కొద్దిసేపటి క్రితమే ఈ కాన్ఫరెన్స్ కూడా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా మంత్రులందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. వీరితో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అదేవిధంగా శాఖాధిపతులు, వివిధ శాఖలకు చెందిన సెక్రటరీలు, కార్యదర్శులు కూడా హాజరైన పరిస్థితి అయితే ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా ఈ కాన్ఫరెన్స్ ప్రారంభమే సీసీఎల్ఏ కమిషనర్ జయలక్ష్మి ప్రారంభిస్తారు. తరువాత రెవెన్యూ మంత్రి అడ్రస్ చేస్తారు కాన్ఫరెన్స్ను ఉద్దేశించి, అనగాని సత్యప్రసాద్. తరువాత సీఎం కీనోట్ అడ్రస్, చాలా కీలక ఉపన్యాసం చేయబోతున్నారు. సీఎం కంటే ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తర్వాత ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా మాట్లాడతారు. తరువాత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వారు వివరించడంతో పాటు కలెక్టర్లను, ఎస్పీలను ఉద్దేశించి వారు మాట్లాడతారు. అయితే ఈ సమయంలో కీలక రంగాలు ఏవైతే ఉన్నాయో, ప్రాథమిక రంగాలు, వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ, ఇటువంటి కీలకమైనటువంటి రంగాలు ఏవైతే, ఉద్యానవన శాఖ, ఇటువంటి ప్రాథమిక రంగంలో ఉన్నటువంటి ఈ శాఖలకు సంబంధించి ఫోకస్ పెట్టబోతున్నారు. ముఖ్యంగా ఉదయం 10:30 గంటల నుంచి 11 గంటల మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా తొలి కలెక్టరల్ కాన్ఫరెన్స్ నుంచే విధ్వంస పాలన ప్రారంభమైందని చెప్పొచ్చు. వేదికగా కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజావేదికను కూల్చివేస్తా అని అప్పట్లో సీఎం ప్రకటించారు. అయితే ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్ దానికి పూర్తి భిన్నంగా అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా, అభివృద్ధి ప్రాతిపదికన నిర్మాణాత్మక ధోరణిలో ఈ కాన్ఫరెన్స్ కొనసాగబోతోంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వ ప్రాధాన్యాలు ఏంటి, కలెక్టర్లకు, అదేవిధంగా క్షేత్రస్థాయిలో పనిచేసే ఎస్పీలకు కూడా పూర్తి స్థాయిలో తెలియజేసే ఉద్దేశంతో ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు విజన్ ఆంధ్ర 2047 డాక్యుమెంట్ను కూడా ఈరోజు ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి పీయూష్ కుమార్ ప్రజెంట్ చేయబోతున్నారు. తర్వాత 11:15 నుంచి 12 గంటల మధ్య ప్రాథమిక రంగాలైనటువంటి వ్యవసాయం, ఉద్యానవనం, ఆక్వా, మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ వంటి వాటిపై ఫోకస్ చేయబోతున్నారు. అదేవిధంగా 12:10 గంటల నుంచి 12:10 నిమిషాల నుంచి 1 గంట వరకు కూడా సంక్షేమ రంగాలు ఏవైతే ఉన్నాయో, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, ఈడబ్ల్యూఎస్ తదితర సంక్షేమ శాఖలకు సంబంధించి, బీసీ వెల్ఫేర్, వీటన్నిటికి సంబంధించి ఫోకస్ పెట్టబోతున్నారు. లంచ్ బ్రేక్ తర్వాత వైద్య ఆరోగ్యం, వాతావరణంలో మార్పులు, 2:15 నుంచి 2:30 మధ్య పాఠశాల విద్య, ఉన్నత విద్య, అదేవిధంగా 2:50 తర్వాత మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖలకు సంబంధించినటువంటి స్పెషల్ ఫోకస్ ఉంటుంది. ఇదే సమయంలో అమరావతి నిర్మాణానికి సంబంధించి కూడా ఒక ప్రజెంటేషన్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా 2:50 నుంచి 4 గంటల మధ్య పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అదేవిధంగా గృహ నిర్మాణ శాఖ, పౌర సరఫరాలు, పరిశ్రమలు, మౌలిక వస్తువులకు సంబంధించినటువంటి విద్యుత్ రంగాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి రంగాలకు సంబంధించి ఆయా శాఖల ఉన్నతాధికారులు కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయబోతున్నారు. అదేవిధంగా వారు కూడా తమకున్నటువంటి డౌట్స్ అన్ని కూడా ఈ సమావేశంలో క్లియర్ చేసుకోబోతున్నారు. అదేవిధంగా సాయంత్రం 6 నుంచి 6:45 మధ్య మరొకసారి ముఖ్యమంత్రి తమ ప్రాధాన్యాలు ఏంటి అనేది కలెక్టర్లను, అదేవిధంగా ఎస్పీలకు తెలియజేయబోతున్నారు. అదే సమయంలో అంతకుముందు ఎస్పీలతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడి శాంతి భద్రతల వ్యవహారం మీద కూడా కీలకమైనటువంటి ఆదేశాలు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. రెవెన్యూ స్పెషల్ సిఎస్ సిసోడియా క్లోజింగ్ రిమార్క్స్ తో ఈ సమావేశం పూర్తవుతుంది. ముందుగా 2 రోజుల పాటు ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహించాలని భావించినప్పటికీ కూడా ఒక్క రోజుకి దీన్ని కుదించడం జరిగింది. అందులోనూ 5వ బ్లాక్ లో, సచివాలయంలోని 5వ బ్లాక్ లో ఈ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. స్పేస్ కన్స్ట్రెంట్ కారణంగా ఏ శాఖకు సంబంధించినటువంటి అంశాలు అక్కడ నిర్వహిస్తూ ఉంటే ఆ శాఖకు సంబంధించిన అధికారులు మాత్రమే రావాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు లేవనెత్తే అంశాలపైన కూడా ముఖ్యమంత్రి వారికి తో మాట్లాడబోతున్నారు. ఈ ప్రభుత్వం తమ లక్ష్యాలను సాధించేందుకు కలెక్టర్లు ఏ విధంగా సన్నద్ధంగా ఉండాలనే విషయాన్ని కూడా ఆయన దిశానిర్దేశం చేయబోతున్నారు. అయితే
ఈ సమావేశానికి 3 జిల్లాల కలెక్టర్లు మాత్రం హాజరు కావడం లేదు. ఎస్పీలు, కలెక్టర్లు, ముఖ్యంగా విశాఖపట్నం, అదేవిధంగా అనకాపల్లి, అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లా, ఈ 3 జిల్లాల్లో కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో వారు మాత్రం హాజరు కావట్లేదు. మిగతా 23 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు, ఎస్పీలు కూడా హాజరవుతారు. మంత్రులు కూడా పూర్తి స్థాయిలో హాజరై ఈ ప్రభుత్వ ప్రాధాన్యాలు ఏంటి అనేది కూడా ఈ రోజు ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ప్రధానంగా వివరించబోతున్నారు. దీంతో పాటు నదుల అనుసంధానం కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అమరావతి నిర్మాణం కావచ్చు, ఇటువంటి ఈ ప్రాధాన్యత అంశాలన్నిటి మీద కూడా సుదీర్ఘంగా చర్చించడంతో పాటు చాలా అంశాల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కూడా ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్ లో చేయబోతున్నారు. అదేవిధంగా ఈ ప్రభుత్వ ప్రాధాన్యాలు ఏంటనేది ఒక దిశానిర్దేశం కలెక్టర్కి అయితే చేసే అవకాశం ఉంది. గతంలో జగన్ సెంట్రిక్గా ఏవైతే మీటింగులు జరిగాయో అలా కాకుండా ఇక్కడ మాత్రం పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేసే ప్రయత్నం అయితే ఎన్డీఏ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు కలెక్టర్ కాన్ఫరెన్స్ తర్వాత ఈ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందనే దాని మీద పూర్తి స్థాయిలో అటు ప్రజలకు ఇటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బీసీ విజయచంద్రిక.